త్వరలో నేతన్నలకు 33 కోట్ల రుణమాఫీ అట. ఈ త్వరలో అని ఎప్పుడయ్యా మీరు చేసేది? ఇది ప్రకటించి కూడా దాదాపు 6 నెలలు అవుతున్నట్టుంది కదా. స్వశక్తి మహిళలకు 2 చీరల చొప్పున అందిస్తాం తుమ్మల నాగేశ్వరరావు. ఇక ఇవే అట ఆ చీరలు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్వశక్తి చీరను ఆవిష్కరిస్తున్న మంత్రి తుమ్మల. యాక్చువల్గా ఇది బతుకమ్మప్పుడు కేసీఆర్ ఇచ్చేది కదా ఆ చీర. అదంతా సూరత్ నుంచి ఈ కిలోల లెక్కలు కొనుక్కొచ్చి ఈడ ఇచ్చేది. అది పెద్ద కుంభకోణం అది. మరి ఆ కుంభకోణం ఆ స్కామ్ని కూడా ఇంతవరకు గవర్నమెంట్ తేల్చిందేమీ లేదు. అయ్యో, రైతులకు రుణమాఫీ చేసినట్లే నేత కార్మికులకు రుణాలను క్యాబినెట్లో చర్చించి త్వరలోనే మాఫీ చేస్తామని చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇదేమన్నా 3,000 కోట్ల 300 కోట్ల? మీరు ఇచ్చే 33 కోట్ల రుణమాఫీకి దానికి ఇంకా ఎంతసేపు అయ్యా బాబు? ఎంత సమయం పడుతుంది? మీరు ప్రకటించి కూడా దాదాపు నెలలవుతున్నది. ముఖ్యమంత్రి నేతన్నలకు సంబంధించి రుణమాఫీ చేయడానికి నివేదిక తయారు చేయాలని సూచించిన మేరకు 33 కోట్ల రూపాయలు రుణాలు ఉన్నట్టుగా లెక్కలు తేలినాయట. అప్పులు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నేతన్న పొదుపు థ్రిఫ్ట్ ఫండ్ అంటారు దీన్ని, నేతన్న బీమా పథకాల చెక్కులు పంపిణీ చేశారు. ఇదే సందర్భంలో దసరాకు స్వశక్తి మహిళలకు అందించే ఏకరూప చీరలను మంత్రి అడ్లూరి లక్ష్మణరావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జౌళి శాఖ కార్యదర్శి శైలజారామయ్యతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ మహిళలు గౌరవంగా స్వీకరించేలా నాణ్యమైన చీరలు అందిస్తాం. ఒక్క చీర పైన 480 రూపాయలు ఖర్చు పెడుతూ 65 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకి 2 చీరల చొప్పున పంపిణీ చేయబోతున్నాం. సిరిసిల్ల నియోజకవర్గంలో గతంలో ఏం జరిగిందో ఇప్పుడు ఏం జరుగుతుందో గమనించాలన్నారు. ఈరు చూద్దాం, ఇచ్చిన తర్వాత మరి ఆ చీర ఎట్లుందో అప్పుడు మన మహిళలు చెప్తారు. ఇప్పుడు ఇదొకటే కాదు, పద్మశాలి సహకార సంఘాలకు ఎలక్షన్స్ లేక 14 ఏళ్ళు అవుతుంది. 12 ఏళ్ళు దాటి దాదాపుగా 12-13 ఏళ్ళు అయిపోయింది. మరి ఇంతవరకు ఆ సహకార సంఘాలకి ఎలక్షన్స్ లేవు, వాటిని కూడా పెట్టే ప్రయత్నం చేయండి. ఇప్పుడు జౌళి శాఖ మంత్రి అంటే కొంచెం దాని మీద అవగాహన ఉన్న ఆయనకి ఏమైనా ఉంటాయి. ఆయనకి ఆ తుమ్మల నాగేశ్వరరావుకు చేనేత తెలియదా, జౌళి తెలియదా, బట్ట తెలియదా, గుడ్డ తెలియదా? ఇక ఆయన ఏం చేస్తారు? కొంచెం దాని మీద అవగాహన ఉన్న వాళ్ళని పెట్టాలా. ఇక ఆ వర్గం నుంచి అసలు లీడరే లేకపోయా. పద్మశాలీస్ నుంచి ఒక ఎమ్మెల్యే ఉండా? ఇప్పుడు లేకపోతే ఉన్నోళ్ళకి ఏమన్నా అవగాహన ఉందా? తెలుసుకుందామని ఆలోచన ఉందా?